congratulations to Volga Videos for 18 million subscribers. Do subscribe to Volga Videos. రేయ్ ఇంక లావలేదు, నీకు అర్జెంట్గా పెళ్లి చేసేయాలి. నోరు మూసుకొని పెళ్లి చేసుకో. నానా నా కాన్సర్ట్ కన్ఫర్మ్ అయిపోయింది నాన్న. ఇంకో 3 months లో నేను యూఎస్ వెళ్ళిపోవచ్చు. చూసారా మా సంబంధం కుదిరిన వేళ విశేషం బాబు గారు. మిస్టర్ పానీ, This is your last and final warning. ఇంకోసారి రిపీట్ అయితే I will complain to the higher authorities. అనే కదా నువ్వు చెప్పేది? సరే ఇంకోసారి రిపీట్ అవుదో ఉంటా. కెన్ యూ క్లోజ్ యువర్ ఐస్? ఓ షయ్యా, ఓకే. ఇంచుమించు. I'm so sorry, Mr. Sagadisna Sarangapani, and it's no. Bye. కంగ్రాచులేషన్స్ విద్య. నౌ యు ఆల్సో ఇన్ మై టీమ్. ఒక 1 month పాటు మా సీనియర్ ఎంప్లాయీస్ ని ట్రైన్ చేస్తారు. ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్. Thank you so much, sir. May I know the trainer name? మిస్టర్ సారంగపాణి. రివెంజ్ ఇస్ ఎ డిష్ బెస్ట్ సర్వ్డ్ కోల్డ్ అనే కొటేషన్లో శాడిజం మాత్రమే ఉంటుందనుకున్నాను. నాకు సాటిస్ఫాక్షన్ కూడా ఉంటుందని విద్యకి టీమ్ లీడర్ అయ్యే వరకు నాకు కూడా తెలియదు. మనకు నచ్చని వాళ్ళని వర్క్ పేరుతో ఇలా టార్చర్ చేయడంలో ఉండే కిక్కు మధుర వంచలో దొరికే వాడ్కా తాగినా రాదేమో. Hello. Yeah. విద్య మార్నింగ్ అవర్స్లో ఫోన్ ఏంటి? చెయ్యి, నేను ఆఫీస్లో పెట్టుకునే ఉపయోగం లేదు. యాక్చువల్లీ విద్య ఇందులో మనకి ఎర్రర్స్. విద్య ఏం పీక్తున్నావు? పొద్దుననగా వచ్చావు, నిద్రపోతున్నావు, పని చేయొచ్చుగా. ఇందులో మొత్తం అన్ని ఎర్రర్స్ ఉన్నాయి. ఏం పీక్తున్నావు? జీతం తీసుకోవడం తెచ్చి పని చేయడం మాత్రం తెలీదు. Enough. పానీ, కూర్చోమని చెప్పలేదే. ఇనఫ్. ఇవన్నీ చేస్తూ రివెంజ్ అని ఫీల్ అవుతున్నావా? ఎలా? ఆ రోజు పెళ్లి చూపుల నుంచి నేను లేచి ఆ పెళ్లి చూపుల నుంచి నథింగ్. నాతో పాటు 4 జాయిన్ అయ్యారు. వాళ్ళందరికీ ఇవన్నీ టాస్క్లు నాకెందుకు ఇస్తున్నావు? ఎందుకంటే నేను నీ టీమ్ లీడర్ కాబట్టి, నువ్వు చేసే వర్క్కి నేనే రెస్పాన్సిబుల్ కాబట్టి. అండ్ బై ద వే, మార్నింగ్ ఇచ్చిన డేటాలో ఎర్రర్స్ ఉన్నాయి, కరెక్ట్ చేయి. ఐ వాంట్ దమ్ మై ఈవినింగ్ సెషన్. జస్ట్ డూ దట్. గో. Enough of this shit. I'm not your slave to work here. I'll raise a complaint on you with the HR. హీస్ లైక్ మై కజిన్ అండ్ సీనియర్. అందుకే నువ్వు నా టీంలో పడ్డావు. Get lost then. వెతికితే 100 కంపెనీలు 1000 ఆఫర్స్ ఉంటాయి. నీ తొక్కలో జాబ్ నాకేం అవసరం లేదు. గుడ్ బై. అమ్మాయి, ముందే చెప్తున్నా, ఉద్యోగం వచ్చిందా ఓకే, లేదంటే పెళ్లి చేసేస్తా. నాతో ఈసారి తగులు పెట్టుకున్నా సరే తగ్గేది లేదు, అర్థమైందా? సార్, కూర్చోవచ్చా? గుడ్ బై చెప్పినట్టన్నా? అది గుడ్ మార్నింగ్ అని సార్. మీకు అలా అనిపించిందా? ఓ, అలానే వినిపించిందిలే. సరే, ఇప్పుడేంటి? ఆ ఎర్రర్స్ అన్నీ ఈవినింగ్ సెషన్ లోపు సబ్మిట్ చేయాలి, అంతేగా? కాదు, ఆఫ్టర్నూన్ లోపు కావాలి. అదేంటి ఈవినింగ్ సెషన్ అన్నారు? అది ఆఫ్టర్నూన్ సార్. ఈవినింగ్ లో వినిపించిందా మీకు? సచ్చినోడా. ఓకే సార్, చేస్తాను. గో. సినిమా డైలాగ్ లైట్ తీసుకుంటాం కానీ సార్, ఎంతైనా లాస్ట్ మంచ్ మనదైతే దానికి వచ్చే కిక్కే వేరు సార్. ఏడిసేవలే, అమ్మాయి అడిగిందని కాదు,
నాది కూడా సేమ్ డౌట్. పెళ్లి చూపులు అలా పారిపోయిందనే కదా ఈ రివెంజ్. ఇంచుమించు. These two terminals we need to discuss. So from here, Sarangpani will explain. Sarangpani, go on. Actually, sir, I'm having a problem with my voice. If you don't mind, I will hand over this to my teammate, Vidya, sir. Vidya, can you please... సార్ చెప్పు. అంటే గ్రూప్లో మెసేజ్ చూసారా? టుమారో వీ హ్యావ్ అ మీటింగ్. అయితే అంటే మీరు నాకు డీటెయిల్స్ మెయిల్ చేస్తే ఐ కెన్ బి ప్రిపేర్ ఫర్ దట్ సెమినార్ అని. అంత సిన్సియర్గా యాక్ట్ చేయకు. వచ్చి 1 month అవ్వలేదు, అప్పుడే సెమినార్ ఇచ్చేసి సీనియర్ అయిపోదాం అనుకుంటున్నావా? అయ్యో లేదు సార్, లాస్ట్ టైం మీటింగ్లో హెచ్ఆర్ సార్ సడన్గా అడిగారు కదా, మళ్ళీ అడుగుతారేమో అని. అప్పుడు నేను లేను కదా, అందుకే అడిగారు. ఇప్పుడు నేను ఉన్నా కదా, నేను చూసుకుంటాలే. అయ్యో లేదు సార్, ఒకసారి మెయిల్ చేస్తే. అంత సిన్సియర్గా యాక్ట్ చేయకు. చెప్పించేయి, ఎక్స్ట్రా చేయకు. తప్పుకో. అయ్యో సార్, సార్ ప్లీజ్ సార్. Come on, Vidya. All the best. Actually, team of the project is... Excuse me. Actually, theme of the project is actually Physically, కథకలి కాదు. ఏంటి విత్ ఇది? This is your second time. ఎక్కడంటే మన ఎంప్లాయీస్ కాబట్టి సరిపోయింది. అదే వేరే క్లయింట్స్ ముందు సెమినార్ అయితే నువ్వు యాక్చువల్లీ దగ్గర ఆగితే ఈ ప్రాజెక్ట్ సరిపోతుంది. మిస్టర్ సారంగపాణి సార్, ఇది నీ రెస్పాన్సిబిలిటీ కూడా. ప్రాపర్ ట్రైనింగ్ ఇవ్వకుండా ఎలా కూర్చోబెడతా ప్రాజెక్ట్ లో? ఎంతని చెప్పమంటారు సార్? షీఈస్ టూ పూర్ టు అండర్స్టాండ్. ఇదేం అమీర్పేటలో కోర్సులు కాదు, నేనంతా కూర్చుని పెట్టి నేర్పించడానికి. లెర్న్ క్విక్ ఆర్ ఎల్స్ లీవ్. సారీ విద్య, ఇందాక కొంచెం వాయిస్ ప్రాబ్లం. ఇప్పుడు ఓకే అయింది. సో హౌ ఈజ్ యువర్ ఫస్ట్ సెమినార్ ఎక్స్పీరియన్స్? విద్య. ఏంటి? సారీ విద్య, ఒకసారి నేను చెప్పేది విను. విద్య,
ఎక్స్క్యూజ్ మీ సార్, పిలిచారా? ఆ విద్య ఏంటి విద్య పానీతో మాట్లాడలేదంటే? సారీ సార్, పానీ గురించి అయితే ఐ డోంట్ వాంటెడ్ టు టాక్. విద్య విద్య కూల్ కూల్ కూల్. సారంగ పని విషయం గురించి మాట్లాడలేదు. ఇలా మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ప్రాజెక్ట్ స్పాయిల్ అవుతుందని. అలా ఏం జరగదు సార్, ఐ కెన్ అష్యూర్ దాట్. ఓకే దెన్ గో. థ్యాంక్ యూ. గో టు వర్క్. ఏమైంది? ఓకేనా? లేదురా. ఓకే, నాకు ఒకసారి మెయిల్ చేయండి, నేను చూసుకుంటా. హెచ్ఆర్ సార్. 1 minute, ఐల్ కాల్ యూ బ్యాక్. హాయ్ విద్య, ఏంటి స్పెషల్ ఏంటి? నా బర్త్డే సార్. మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సార్. ఎనీహో మర్చిపోయాను, కంగ్రాచులేషన్స్. లాస్ట్ 6 months నుంచి నీ పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అండ్ త్వరలో నువ్వు టీమ్ లీడ్ అయ్యే అవకాశం కూడా ఉంది. వావ్, థ్యాంక్ యూ సో మచ్ సార్. కీప్ ఇట్ అప్. థ్యాంక్ యూ సార్. ఏంటి? పర్లేదు, రావచ్చు. హ్యాపీ బర్త్డే విద్య. బై ద వే, యూ లుక్ సో గుడ్ ఇన్ దిస్ డ్రెస్. సీరియస్లీ, ఎందుకు నన్ను ఒక రేపిస్ట్లా చూస్తున్నావు? ఐఎమ్ సారీ ఫర్ దాట్. ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు? సారీ చెప్పి గుంజీలు తీయాలా, లేకపోతే గోడ కుర్చీ చేసి పశ్చాత్తపడాలా? చెప్పు, చేస్తాను. ఏంటి ఓవర్ యాక్షన్? ఏ ఫోన్ ఇవ్వు. సారీ చెప్తున్నాను కదా. ఫోన్ ఇవ్వు. ఇవ్వను. ఏం చేస్తావు? ఛ, నువ్వు నా సారీ యాక్సెప్ట్ చేస్తానంటేనే నీ ఫోన్ ఇస్తాను. యాక్సెప్ట్ చేయకపోతే లిఫ్ట్ కూడా ఆపేస్తాను. ఇది నా ప్లాన్ కాదు. రే బాబు, ఎవరిని ఉన్నారా? లిఫ్ట్ అయిపోయిందిరా ఇక్కడ. రే బాబు. లిఫ్ట్లో ఫోన్ సరిగ్గా పనిచేయదు, సిగ్నల్స్ రావు. అది తెలిసే కదా ఇలా ప్లాన్ చేసావు. ప్లాన్ చేయటం ఏంటి? నీ మీద ప్రామిస్, నాకేం సంబంధం లేదు. లిఫ్ట్లో ఉంటే ఫోన్ పనిచేయదు కదా. ప్లీజ్, ఈరోజు నా బర్త్డే, నేను ఇంటికి త్వరగా వెళ్ళాలి. ఒరే బాబు, ఈరోజు ఈ అమ్మాయి బర్త్డే అంట్రా. ఎవరిని ఓపెన్ చేయండి బాబు, మీకు దండం పెడతాను. లేకపోతే నేనేదో చేశాను అనుకుంటుంది. రే బాబు రే, ఒరే ప్లీజ్ రా, ఓపెన్ చేయండి రా. హలో, నువ్వేమన్నా అరకు మౌంటైన్స్ మీద ఉన్నావా? మొత్తం సెట్ చేస్తున్నావు. లిఫ్ట్లో ఉన్నావు. ఎక్కడున్నదే సిగ్నల్. కూర్చో. హలో మేడం, కూర్చోండి. సిగ్నల్ దొరకడం చాలా కష్టం. మేడం, హలో మేడం, ప్లీజ్ టేక్ యువర్ సీట్ మ్యామ్. కూర్చోండి.
పార్టీ ఎక్కడిస్తున్నావు? అదే ఆఫీస్ స్టాఫ్కి పార్టీ ఎక్కడిస్తున్నావు అని అడుగుతున్నా. తమరి దయ వల్ల అది సాధ్యపడేటట్లేదు. ఏ ఇంకా నేనే ప్లాన్ చేశాను అనుకుంటున్నావు? ఇది నాకంత సీన్ లేదు. అసలు నీ కోపం దేని మీద చెప్పు? ఆ రోజు సెమినార్ హాల్లో జరిగిన దాని గురించా? ఎస్, ఆ రోజు కావాలనే చేశాను. తెలుసు. కానీ నేను అందరి ముందు ఎంబారెస్ చేయాలని కాదు. అలా చేస్తే నీకు లీడర్షిప్ క్వాలిటీస్ పెరిగి నువ్వు ఒక జయలలితలా అంటే సారీ, ఏదో కోపంలో నిజంగా నేర్పిద్దామని అలా చేశాను. కానీ నువ్వు ఏడ్చాక అలా చేయడం తప్పనిపించింది. అప్పటి నుంచి నీకు కూడా తెలుసు నేను సారీ చెప్పడానికి ట్రై చేస్తానని. అప్పటి నుంచి ట్రై చేస్తుంటే ఇప్పుడు కుదిరింది. ఏం కుదిరింది? సారీ చెప్పడానికి. ఐఎమ్ సారీ విద్య, ట్రూలీ. ప్లీజ్. బర్త్డే రోజు ఏమిచ్చినా కాదనకూడదు. సారీ. అమ్మయ్యా, కొంచెమన్నా నవ్వు, సంతోషం. సో మీ ఇంట్లో ఒప్పుకున్నారా మీ ఇద్దరిని? ఏ ఇద్దరిని? అదే ఆ రోజు పెళ్లి చూపులో. ఓ ఆ రోజా? ఆ రోజు వచ్చింది నా లవర్ కాదు, నా కజిన్. కజినా? నా కజినే. మరి మీ బాబాయ్ ఏంటి ఎవరితోనో లేచిపోయిందో చెప్పి నా మీద తోస్తాడు? కజిన్ కూడా గుర్తుపట్టలేదా? దేనికి నవ్వుతున్నావు? ఆ పెళ్లి చేసుకోవడం నాకే కాదు, మా ఇంట్లో కూడా ఎవరికి ఇష్టం లేదు, మా నాన్నకి తప్ప. సో అందరం కలిసి అలా ప్లాన్ చేశాం. యాక్చువల్లీ నువ్వు కాదు, నేను చెప్పాలి. ఏంటి? సారీ. నా పెళ్ళి నాన్న డ్రీమ్, జాబ్ చేయడం నా డ్రీమ్. ఆ రోజు అలా చేసిన తర్వాత నాన్నకు కూడా భయమేసింది. 6 months టైం ఇచ్చారు. 6 monthsలో ఇదిగో మెడలో ఐడి కార్డ్, లిఫ్ట్లో నీతో ఇలా. ఏంటలా చూస్తున్నావు? నథింగ్. నాకెందుకు ఇలా జరుగుతుందని. సర్లే, చాక్లెట్ ఇవ్వు. ఇద్దరు శత్రువులు కూడా ఒక రూమ్లోనో లేదా లిఫ్ట్లోనో పడేస్తే కలిసిపోతారనే లాజిక్ తెలియక దేశాలు యుద్ధాలు పెరటి కొట్టుకుంటున్నాయి. ఆ రోజు బర్త్డే అనో లేక లిఫ్ట్ అని తప్పదనో తెలియదు, కానీ చాలా మంచి అమ్మాయి అనిపించింది. ఇన్ఫాక్ట్ అందంగానూ కనిపించింది అనుకోండి, అది వేరే విషయం. ఆ 30 నిమిషాల్లోనే విద్య నాకు బాగా దగ్గరైందేమో అనిపించింది. విద్య, విద్య, నిన్నొకటి అడగచ్చా? అడుగు. సారీ, అడగచ్చా కాదు, చెప్పచ్చా? చెప్పు. ఆ రోజు పెళ్లి చూపుల్లో పెళ్లి తర్వాత నువ్వు జాబ్ చేసుకోవచ్చని చెప్పుంటే పెళ్లికి ఓకే చెప్పేదానివా? ఏమో తెలీదు, కానీ ఆ రోజు వెళ్ళిపోయింది నువ్వు నచ్చక కాదు, పెళ్ళి నచ్చక. విద్య,
బర్త్డే అమ్మాయికి ఇలాంటి రోజా ఇచ్చేది? అంటే యాక్చువల్లీ మార్నింగే తెచ్చాను ఈరోజు ఎలాగైనా ఇద్దామని. కానీ ఆ, కానీ అంటే కానీ సరే, కానీ రెడ్ రోజే ఎందుకు? అంటే 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 అమలాపురం. కానివ్వు, చెప్పు. అంటే కొన్ని విషయాలు చెప్పలేం విద్య, చూపించగలం అంతే, అందుకే ఇలా.